కూర్చోబెట్టిన దానికి అర్థవంతంగా ప్రతిపక్షాన్ని ప్రతిష్టాకరంగా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేయండి. చీప్ చేష్టలతోటి, చిల్లర చేష్టలతోటి రాజకీయ వ్యవస్థని దిగజార్చొద్దు. మీరు దిగజారుస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఆ మాటలు మాట్లాడటం తప్పట్లేదు. మీరు చిల్లర వేషాలు వేసి చిల్లర మాటలు మాట్లాడి చీపుగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీగా ఆయన కూడా మిమ్మల్ని అదే భాషలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రతిపక్ష పార్టీ హోందాగా ఉండాలి, ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి, ప్రజా ప్రయోజనం కోసం ప్రతిపక్ష పార్టీ బతకాలి, మీ సొంత ప్రయోజనాల కోసం కాదు. మీ సొంత ప్రయోజనాలు ఏం జరిగినాయి, ఏం జరుగుతున్నాయి, రేపు ఏం జరుగుద్ది అది కాలం నిర్ణయిస్తుంది. వాటికి ఆందోళన చెంది అమాయకులైనటువంటి నాగలు దున్నుకునే రైతు, నాటేసుకునే రైతుని మీరు ఆందోళన పరిచి వాళ్ళ యొక్క ఆందోళన ఫలితంగా మీరు అధికారంలోకి రావాలనేటటువంటి దురాలోచన మంచిది కాదని చెప్పి ప్రతిపక్ష పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలా రైతాంగం, తెలంగాణ రైతాంగానికి మళ్ళొక్కసారి విజ్ఞప్తి. మేము అన్నటువంటి 42 లక్షల ఖాతాలు మా దగ్గర ఉన్నాయి, 31,000 కోట్లు మాకు అవసరం ఉంది అని చెప్పి మేము చెప్పాము. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటకు అనుగుణంగా మేము ఆగస్టు 15 లోపులో చిన్న సన్నకారు రైతులకు సంబంధించి 2 లక్షల వరకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ అమౌంట్ వరకు బ్యాంకులకు పంపించాము. బ్యాంకులో ఇంకా ఏదైనా కాని ఖాతాలుంటే ఈ వెరిఫికేషన్ చేసిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి వచ్చేటట్టుగా మా శాఖ ప్రయత్నం చేస్తుంది. దానికి సహకరించి మీరు ఏర్పాట్లు చేసుకోండి. 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలు ఉన్నటువంటి రైతులకి మేము అతి త్వరలోనే కేబినెట్లో నిర్ణయించడం జరుగుద్ది. ఏ రోజుకి ఎంతవరకు ఇవ్వగలుగుతామో ఆ నిధుల సమీకరణను బట్టి 31,000 కోట్లు అయ్యేదాకా, ఈ 42 లక్షల ఖాతాలు పూర్తయ్యేదాకా ఈ ప్రక్రియ కొనసాగుద్ది. కాబట్టి ప్రతిపక్ష పార్టీలు మొదటి పంట కాలంలోనే ఇంత ఆరాట పడితే ఈ సంవత్సరం ఎన్నికలు రావు, మీకు వచ్చే ఫలితం కూడా శూన్యం. రైతుల్ని ఆందోళన చెందేటట్టుగా మీరు ప్రవర్తించొద్దు. వాళ్ళ వ్యవసాయ కార్యాలు ఎక్కడ కూడా భంగం కలగకుండా చూసుకొని రైతులు మీరు నిశ్చింతగా నిర్భయంగా గుండె మీద చేసుకొని వ్యవసాయం చేసుకోండి. గతంలో రుణమాఫీ చేయలేనటువంటి వాళ్ళు, ఇన్పుట్ సబ్సిడీ లేనటువంటి వాళ్ళు